నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్యన మాటల తోటాలు పేలుతున్నట్లుగానే కనిపిస్తుంది. తాజాగా ఏదైతే దెందలూరు సభలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కౌంటర్, ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది. మరి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సతీష్ గారు. సార్, ముఖ్యంగా చూస్తే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్త రాగాన్ని అందుకున్నారు, ఇంతకాలం నేను దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముకున్నాను అని చెప్పేసి అన్నారు. ఈ రోజునేమో ప్రజలే దేవుడు, ప్రజలే శ్రీకృష్ణుడు, తాను అర్జునుడు, కురుక్షేత్రం మహాభారత సంగ్రామం, అలాగే ప్రతిపక్షాలంటే వాళ్ళు మారీచులు, రాక్షసులు అంటూ కూడా కొత్త రాగాన్ని అందుకున్నారు. మరి ఆయన అర్జునుడిగా పోల్చుకున్న క్రమంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఆయన అర్జునుడు కాదు నికృష్ణుడు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్ ఈ పరిణామాలని? అంటే సతీష్ గారు, ఏం జరిగిందంటే 2019 కావచ్చు, 2014 కావచ్చు, ఎవరైతే తన అండదండలుగా ఉండి తన విజయానికి తోడ్పాటు చేశారో, దళితులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అలాగే ముస్లిం మైనారిటీ వర్గాలు కావచ్చు, ఆయనకి పూర్తి అండదండలతో ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఆయన మాటలు నమ్మేసి రైతువారీగా కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, అందరూ కలిసి ఆయనకి వెనుదనగా ఉండబట్టే ఈ స్థాయిలో ఆయన ఉన్నాడు. ఇవాళ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించి వాళ్ళకి కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి వాటిని కూడా లాక్కోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చాలా వరకు వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాస్తవంగా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధీనంలో ఉండి మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పుతూ ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద కూడా ఈయన కన్నుబడింది. అంటే మనం కావాలని వాళ్ళు ఎక్కువగా ఊహించుకున్నారు, తన మతస్థుడు, మనకు మేలు జరుగుతుంది ఇతను వస్తే అని చెప్పని. కానీ ఇతను వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత కీడు జరుగుతుందో, వాళ్ళ మీద దాడులు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు వాళ్ళు దూరం అవుతున్నారు. అది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆయనకి. ఎందుకంటే దాడి చేసేవాడిని ప్రేమగా చూడరు కదా. అధికారం ఉన్నప్పుడు భయపడతారు. రేపు ఇప్పుడు అధికారం మార్పిడి జరగబోతోంది, ఇంకా వాళ్ళు భయం పడరు కదా. కాబట్టి వాళ్ళు మారారు. ఈ మారిన క్రమంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓట్లను సంపాదించుకోవడం ఎలా? గతంలో వచ్చేసి కొంతమందిని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు, సఫలమయ్యారు. హిందువుగా మారినట్టు నదుల్లోకి వెళ్ళేసి పూజలు చేసి, పురస్కారాలు చేసి, హిందూ పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళేసి యాగాలు చేయించేసి గందరగోళంగా ఆయన చేయాల్సినవి చేశాడు. ఏదైనా అంతిమంగా అధికారం కోసం వాళ్ళు సహకరించారు, నీకు అధికారం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు ఈ వర్గం దూరం అయింది, ఆ వర్గం దూరం అయిపోతుంది. దేవాలయం మీద జరిగిన దాడులు, దేవాలయాల విధ్వంసాలు, దోపిడీలు, ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అలాగే అణగారిన వర్గాల మీద జరుగుతున్న దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, వాళ్ళ హత్యలు, ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ఫలానా వర్గం ఈయన మేలు చేశాడని చెప్పుకోవడానికి ఈ రోజుకి ఏమీ లేదు. కాబట్టి తన వైఫల్యాలు ఏంటో అతనికి అర్థమైపోయినాయి. ప్రజలు తిరగబడేటప్పుడు ఏదో విధంగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి అతను విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రాంతీయాల మధ్య చిచ్చు పెట్టాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ చాలా సమన్వయంతో, నీకంటే తెలియగల వాళ్ళంరా బాబు, ఏదో ఒకసారి నీ మాటలు నమ్మాము కాబట్టి ప్రతిసారి నీ మాటలు నమ్మము అని చెప్పని ఎక్కడ కూడా వాళ్ళు రెచ్చిపోకుండా, వాళ్ళ కార్యకర్తలు తప్ప, వాళ్ళ నాయకులు తప్ప ప్రజలెవరూ రెచ్చిపోకుండా, ఈ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టుకోకుండా, మాకు ఏకైక రాజధాని ఒక్కటే అమరావతి, మా ప్రాంతాలు అభివృద్ధి చెందితే చాలు అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇక అలాంటి విచ్ఛిన్నం చేయాలన్నా కూడా అక్కడ అవకాశం దొరకల. ఇప్పుడు ఈ కులాల మధ్య సరే, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎటు వాళ్ళు దూరం అయిపోతున్నారు. వీళ్ళన్నా ప్రసన్నం చేసుకోవాలని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన రామాయణాన్ని, భారతాన్ని, లేకపోతే భాగవతాన్ని ఇవన్నీ బయటికి తీసుకొచ్చేసి అర్జునుడిగా ఆయన పోల్చుకోవటం, మరి కృష్ణుడు మీరేనని అంటాం, మరి కాలకేయుల్లాగా వాళ్ళని మరి మారీచులు, సుబాహులు అని చెప్పని అలనాటి చారిత్రాత్మక సంఘటనకు సంబంధించి వాటిని ఉదహరిస్తూ ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అంటే, అయ్యా నిజమే నువ్వు చెప్పింది వాస్తవమే, ఎవరు ప్రజల కంటకులుగా మారారు, ఎవరు ప్రజలను హింసిస్తున్నారు, నువ్వు ఏం చేశావు ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితిలో, నీ వల్ల మాకు జరిగిన లబ్ధి ఏంటి? నిరుపేదలమైన మాకు 3 పూట్ల అన్నం తినే 15 రూపాయలతోటి కడుపు నిండా భోంచేసే అవకాశాన్ని నువ్వు కోలదోసావు. ఒకవేళ నిజంగా నీకు వాళ్ళ మీద కోపం ఉంటే, నందమూరి తారక రామారావు గారి మీద కోపం ఉంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోపం ఉంటే, పేరు మార్చి మీ నాన్నగారి పేరు పెట్టుకోపోయావా, లేకపోతే నీ పేరే పెట్టుకోపోయావా? మా నోటి కూడా కూడెందుకు తీసావు నాయన అని చెప్పని ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత గిరిజనులు కావచ్చు, హరిజనులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి కనుక చూసుకుంటా ఉంటే, గతంలో వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అందజేసింది, వాళ్ళ అభివృద్ధికి ఎలా పాటుపడింది, వాళ్ళ కులపరంగానే కాకుండా, వాళ్ళ వర్గాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా ఎంతమందికి సహాయం చేసింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ హామీ ఉండి రాయితీలు ఇచ్చేసి వాళ్ళకి
లోన్లు ఇప్పించేసి వాళ్ళని కుటీర పరిశ్రమ లాంటివి ఏర్పాటు చేసుకోవడానికి ఎంతమంది సహాయం చేస్తే ప్రతి ఊళ్ళో కనపడతానే ఉంది కదా. ఈరోజు నువ్వేం చేసావు? నీ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? వీటన్నిటికంటే కూడా ఆ రోజు ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు డబ్బులు కట్టి ఈరోజు నారాయణ సంస్థలు కావచ్చు, లేకపోతే చైతన్యం లాంటి సంస్థల్లో చదువుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళను కూడా తీసుకొచ్చేసి ప్రభుత్వమే వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేసి, ప్రభుత్వమే వాళ్ళకి ఫీజులు చెల్లించేసి వాళ్ళని చదివించేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఈరోజు నువ్వు తొలగించావు కదా. అంటే వాళ్ళకి మేలు చేసావా, కీడు చేసావా, అది వాళ్ళకి అర్థం కాదా? సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ రోజు ప్రభుత్వం తర్ఫీదు ఇచ్చింది కదా, వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఈరోజు అవి నువ్వు తొలగించావు కదా. విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ గారి విద్యా కానుకని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడితే ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత తొలగించావు కదా. మరి ఇవన్నీ ప్రజలకు గమనించలేరు అనుకుంటారా? ప్రజలకు తెలియదు అనుకుంటారా? పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్ళందిని, సస్యశ్యామలమైంది, ఎకరాకి 2-3 బస్తాలు అదనంగా బండిని, 2-3 బస్తాల ఎరువులు వాడకం తగ్గింది, సకాలంలో వాళ్ళకి నీళ్ళందిని. నువ్వు సకాలంలో ఈ లేకపోబట్టే కదా మొన్న వరదలకి వర్షాలకి రైతులంతా నష్టపోయింది. ఇవన్నీ రైతులు గమనించలేదనుకుంటారా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని 50,000 రూపాయల లోపు రుణాలన్నీ ఒకేసారి రుణమాఫీ చేసింది. 1,50,000ని వాళ్ళు పెట్టుకొని 1,50,000 వరకు వాళ్ళు పెట్టుకొని అందుట్లో 5 విడతలుగా వాళ్ళు దాన్ని రైతులకు అందజేయడం కూడా జరిగింది. మరి బ్యాంకులకు కూడా చెల్లించడం కూడా జరిగింది. చివరి 2 విడతలు వాళ్ళు చెల్లించలేకపోయారు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల. నువ్వు వచ్చిన తర్వాత సంవత్సరానికి 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000ను పోల్చుకుంటే మిగిలిందే కదా నువ్వు ఇస్తుంది. అక్కడ రైతులకు మాట తప్పావు. ఆ రోజు భూసార పరీక్షలు నిర్వహించేసి భూమిలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించేసి దానికి కావాల్సినటువంటి ఎరువుల్ని కావచ్చు, ఏ విధంగా అయితే దాన్ని మళ్ళీ తిరిగి వ్యవసాయానికి అనుగుణంగా చేసుకోవడానికి అవకాశంగా ఆ రోజు రైతులకు ఉపయోగపరంగా ఆ ప్రభుత్వం చేసింది కదా. నువ్వేం చేసావు? ఇవన్నీ ఏం చేయలేకపోయావు కదా. కాబట్టి ఏ వర్గం ఈరోజు నీకు అనుకూలంగా ఉంది? నువ్వు మాట్లాడినవన్నీ నీకే ఎదురు తగులుతూ ఉన్నాయి. నువ్వు చేసిన పనులు నీకే ఎదురు తగులుతూ ఉన్నాయి. విద్యార్థులు అగ్రవేశాల్లో ఉన్నారు, మహిళలు అగ్రవేశాల్లో ఉన్నారు, రైతులు అగ్రవేశాలతో ఉన్నారు నిన్ను సాగనంపటానికి. నిన్ను నమ్ముకున్న వర్గం గుత్తేదారులు ఈరోజు ఒక్కళ్ళు కూడా కనీసం 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నీ పరిపాలన చాలా బాగుందనుకుంటే నీకే ఓటేయమని నువ్వు అడుగుతున్నావు కదా. నిస్సందేహంగా నీ పరిపాలన బాగుందనుకుంటే నీకు ఓట్లేస్తారు. నీ పరిపాలన బాగలేదనుకుంటే 2 ఏళ్లతోటి ఆ బట్టలను నొక్కేసి, నువ్వు నొక్కే బట్టలు నొక్కేవు కదా ఇప్పుడు దాకా 240 సార్లు నొక్కారని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు కదా. ఒక్కోళ్ళు అవకాశం ఇస్తే 300 సార్లు నొక్కడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది ఎంతవరకు వాళ్ళ యొక్క నిరసనని ఏ విధంగా తెలియజేస్తున్నారో త్వరలో చూడబోతున్నావు. కాబట్టి నువ్వు చెప్పే అన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. నీ మాటలు విశ్వసించే పరిస్థితులు అయితే ప్రజలు లేరని చెప్పని నిస్సందేహంగా నేను చెప్పగలను సతీష్ గారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఇదైతే ఈ రోజున ప్రతి ఒక్క వర్గం జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతూ ఉండడంతో మళ్ళీ ఎలాగైనా కూడా ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు దండుకోవాలన్నటువంటి ఆలోచనతో రామాయణ మహాభారత భాగవతాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నారు. కానీ జగన్ భాగవతం ఏంటో ప్రజలకైతే అర్థమైంది అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.